పిట్ట కథలు అంటేనే షార్ట్ స్టోరీస్ అంటేనే ఒక సింగిల్ థ్రెడ్ ఒక స్టోరీ తీసుకుంటాము. అదర్వైజ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇంటర్లింక్డ్ తీసుకొని యాంథాలజీ లాగా చేసి చేయటం అనేది వెరీ ఎక్సైటెడ్. దానికి అందమైన పిట్ట కథలు అని పేరు పెట్టారు. తరుణ్ భాస్కర్ కావచ్చు, నాగి కావచ్చు, నందిని కావచ్చు, మీరు కావచ్చు, ఒక యునీక్ పర్స్పెక్టివ్లో స్టోరీస్ చూడటానికి అవకాశం దొరికింది. అవును. సో హౌ డిడ్ యూ యూజ్ దిస్ అండ్ వాట్ డిడ్ యూ డూ ఇన్ దిస్? ఈ కొన్ని కథలు ఉంటాయి చూడండి సార్, 30 minutesలో చెప్పాలి, 35 minutesలో చెప్పాలి. ఈ పాసిబిలిటీస్ చాలా లిమిటెడ్ సోర్సెస్లోనే మనకు దొరుకుతుంది. అలాంటి సోర్స్ ఒకటి ఓటీటీ ప్లాట్ఫామ్. అండ్ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనం ఒక కథ చెప్తున్నామంటే అది వైడ్ స్కేల్లో వెళ్ళాలి. వెళ్తుంది అన్నప్పుడు నెట్ఫ్లిక్స్ అన్నప్పుడు అయితే ముందుకు వచ్చిందో మా అందరికి ఒక ఛాలెంజ్ ఉండే, టు టెల్ ఎ స్టోరీ దట్ క్యాన్ రీచ్ లైక్ 190+ countries, మల్టిపుల్ లాంగ్వేజెస్. అండ్ దాన్ని ఇంకా నారో డౌన్ చేయడానికి ఒక ఉమెన్ సెంట్రిక్ కథ చెప్తాము, సో దట్ ఇట్ క్యాన్ రీచ్ అండ్ టెల్ అ స్టోరీ ఆఫ్ ఎ ఉమెన్ హూ క్యాన్ యాక్చువల్లీ షో హర్ స్ట్రెంగ్త్, షో హర్ వీక్నెస్. రియలిస్టిక్ డైనమిక్స్ని ఒక ఉమెన్ వెన్ షీ డిసైడెడ్ ఇది నా లిబరేషన్, తనకున్న ఎనిగ్మాస్ని అన్నిటిని పక్కన పెట్టి తను ఒకటి ఆ లోపలికి వెళ్ళటానికి అనేది యాక్చువల్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్. అది రాసినప్పుడు ఇట్స్ లిటిల్ సర్ప్రైజ్ ఫ్రమ్ మీ. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈషా, హౌ డిడ్ యూ అప్రోచ్ దిస్ వన్? ఇంత ఒక బ్రిలియంట్ క్యారెక్టర్ని, ఒక ఎవ్రీబడి నీడ్ సమ్ స్టోరీ, ఒక క్యారెక్టర్ కావాలన్నమాట. ఈ క్యారెక్టర్ని హౌ డిడ్ యూ యూస్ ఫర్ యువర్ సెల్ఫ్? అంటే నేను విన్న స్టోరీస్ అంటే యూజువలీ స్టోరీస్ వింటూ ఉంటాను కదా, ఎప్పుడు ఎలా చెప్తారంటే హీరో ఇచ్చేస్తారు, హీరో అది చేస్తారు, మీరు ఉంటారు చాలా బబ్లీగా ఉంటారు, క్యూట్గా ఉంటారు, మీరు అలా చూస్తూ అలా కొంట చూపుతో హీరోని చూస్తుంటారు, ఇవే చెప్తూ ఉంటారు. నాకు సంకల్ప్ గారు చెప్పినప్పుడు అది అంటే నాకు అమ్మాయి స్ట్రగుల్, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు మనకు సినిమాల్లో అంత లేవు అలాంటి క్యారెక్టర్స్ కానివ్వండి, అలా ఎప్పుడు చూపించలేదు కూడా. సో ఐ థాట్ ఇలాంటి సినిమాలు ఇలాంటి ప్లాట్ఫామ్లో వస్తే ఏంటంటే రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు అంటే చూసిన వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చేమో, అంటే ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి పక్కన పెడితే ఒక అమ్మాయి అలాంటిది చేయడం అన్నది నార్మల్ కాదు అన్న ఫీలింగ్లో సొసైటీ ఉంది. అదే హీరో పక్కన 2 హీరోయిన్లు ఉంటే ప్రాబ్లం ఏమీ లేదు, వాడు ఇద్దరితో రొమాన్స్ చేస్తే ప్రాబ్లం ఏమీ లేదు. సో ఒక అమ్మాయి చేసేసరికి ఏంటంటే మన సొసైటీలో అది అంటే జడ్జ్ చేసేస్తారు తొందరగా. సో ఐ థింక్ ఇలాంటివి ఇంకా స్టోరీస్ వస్తే చాలా నార్మల్ అవుతుంది. అది చూసిన వ్యక్తిగా చెప్తున్నాను నేను. The way he captured, he directed and Naveen captured, and the way you performed, అది ఒక బ్యాలెన్స్ బిట్వీన్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఒక శృంగారానికి బూత్ మధ్య ఒక చిన్న థిన్ లైన్ ఉంటుంది. అండ్ ద వే యూ గైస్ పోర్ట్రేట్ దట్ ఈస్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. బట్ ఆ అమ్మాయి లోపల తన యగని, తన్ని పాత కొత్త దాని మధ్యలో తను నలిగిపోతున్న విషయం బేసికల్గా అటు ఇటు చెప్పుకోలేక అది టాబూనా నిజమా అనేది, బట్ తన అంతర్గత ఘర్షణ అనేది ఇట్స్ ఎ బ్రిలియంట్ థింగ్. అండ్ ద వే యూ పోర్ట్రేట్ దట్ వాజ్ బ్రిలియంట్ అన్నమాట. ఈ షో నుంచి వాట్ డిడ్ యూ గెట్ యాక్చువల్? ఒక ఎవ్రీ యాక్టర్ వాంట్స్ టు గెట్ అంటే డబ్బులు ఇచ్చారనుకోండి, వాట్ ఈస్ దట్? ఓకే, ఐ వాంట్, బికాస్ వెన్ ఐ సా దిస్ క్యారెక్టర్ ఇట్స్ awesome basically. Ishaki make a balance the way entire thing towards, especially towards the climax, act 3 of this one. I loved it actually. So what did you take it from this one? Naku second time working with Sankalp Garandi, and there are 2 kinds of directors. Naku one who conducts like music conductor laga, they do like every emotion they conduct ikkada ante like pick it up koncham ikkada tagginchandi and they orchestrate the whole thing. Second one నాకు తెలుసు సంకల్ప్, అండ్ లైక్ లాట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ యాక్టర్స్ అనమాట. ఐ డోంట్ థింక్ అంటే హీ గేవ్ ద స్క్రిప్ట్ అండ్ యా కమ్ అప్ విత్ యువర్ ఓన్ థింగ్ అండ్ యూ ఆస్క్ హిమ్ క్వశ్చన్స్ అండ్ హీ ఆస్క్స్ యూ క్వశ్చన్స్ బ్యాక్. వై ఇస్ దిస్ అంటే వై డూ థింక్ ఇట్ ఈస్? అతని ఒక ప్యూర్ అండ్ సెన్సిటివ్ పర్సన్ కాదు యాక్చువల్గా. అండ్ దానికి కాంట్రాస్ట్గా ఈ అమ్మాయి, అండ్ షీఈస్ ప్యూర్ ఇన్ హర్ ఓన్ వే అండ్ షీ సెన్సిటివ్ టువర్డ్స్ హర్ సెల్ఫ్. ఇద్దరితో చేస్తున్నప్పుడు ఇట్స్ ఎ కంప్లీట్ కాంట్రాస్ట్. అక్కడ యు ఆర్ లైక్ ఏ blossom flower, all over basically, your first scene itself, and your costumes అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి
షాపింగ్ దగ్గర నుంచి కార్ డ్రైవ్ దగ్గర నుంచి. అట్ ద సేమ్ టైం వెన్ యూ గో టు శ్రీని, ఆ రెండింటి వేరియేషన్స్ బేసికలీ యూ రియల్లీ నాక్డ్ అవుట్ ఆఫ్ ద పార్క్. సో ఇన్ దిస్ సెన్స్, సో యూ మాకు కొంచెం ఈ సత్య దాన్ని ఎలా అప్రోచ్ అయ్యావు, అది ఏంటి, శ్రీని దాన్ని ఎలా అప్రోచ్ అయ్యావు, యు ఆర్ బోత్ ద ప్లేసెస్. యా, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ చేసే ముందు కొంచెం కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది ఏ సినిమాలో అయినా. సో నాకు కొంచెం టైం పడుతుంది ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి. కానీ సత్య అండ్ శ్రీని లాంటి మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే నేను వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేస్తాను, ఇలా చేయొచ్చా మనం, ఎలా ఇంప్రూవైజ్ చేయొచ్చు ఏంటి అన్నది నేను మాట్లాడతాను. నేను సత్యతో చేస్తున్నప్పుడు తనతో అయిన ఒక ఫైట్ ఉంటుంది కదా తనతో, అవన్నీ నేను అంటే ఆ రియల్గా నేను పింకీ అయితే ఎలా చేస్తాను ఏంటి అన్నది అలాగే నేను చేశాను. అంటే ఐ కుడ్ రిలేట్ టు ద క్యారెక్టర్ అండ్ తనకున్న ఆ స్ట్రెస్, ఆ కన్ఫ్యూజన్, అట్ ద సేమ్ టైం తను కోపం అన్నీ వస్తాయి ఎట్ ఏ టైం. సో ఐ కుడ్ ఫీల్ ఆల్ దట్. వెరాజ్ మళ్ళీ బ్యాక్ టు శ్రీని దగ్గర వచ్చేసరికి చిరాకు, ఏంటబ్బా ఈ లైఫ్ ఏంటి అన్నది అలా అనిపిస్తుంది. సో ఫర్ నో రీజన్, బ్యూటీ బేసిక్ ఇద్దరు ఒక ఫ్రేమ్ లో ఉన్నప్పుడు. అండ్ ఇంకోటి ఏంటి, సత్య ఫోన్ ఎత్తట్లేదన్న చిరాకు కూడా శ్రీని మీద చూపిస్తాను నేను. So that's the beauty of Pinky actually. So tell me, the beauty of this one is basically నేను శ్రీని గారు చూస్తున్నప్పుడు చాలా ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా సొసైటీలో జరిగే సెటప్స్. సొసైటీలో బిహైండ్ ద డోర్స్ దిస్ ఈజ్ యాక్చువల్గా ఐ థింక్ వన్స్ అరౌండ్ 20% జరిగిద్దా, 30%, 50%, 90% ఆర్గ్యుబుల్ అది. బట్ దాన్ని యాజ్ ఇట్ ఈస్ యాక్చువల్గా, ఎస్పెషల్లీ మీ ఇద్దరి స్టోరీ సత్యాది తంది చూసినప్పుడు దెర్ ఈస్ అ లాట్ టు పర్ఫామ్. ఇద్దరికి దెర్ ఈస్ ఎ స్కోప్. ఫర్ మీరు దట్స్ మోస్ట్ డిఫికల్ట్ యాక్చువల్లీ టు టేక్ బ్యాక్ అండ్ స్టే బ్యాక్ అండ్ ట్రైంగ్ టు డూ దట్ వన్. ఇది చేయటం. ఓకే, వాట్ డిడ్ యూ నో, వాట్ డిడ్ యూ డ్రా ఫ్రమ్ స్క్రిప్ట్ చదివినప్పుడు నాకు ఐ డిడ్ంట్ నో హౌ టు అప్రోచ్ ఇట్. సంకల్ప్ని వై ఇస్ దిస్ అని అడిగితే సంకల్ప్ సెడ్ లైక్ is that person who does this. So instead of like many times the tendency is to not stick to what is written and sometimes go beyond it. Can like if you stick to the notes and see like whatever is written in between the lines, and he is that person that endures, and like when she doesn't respond to his feelings, and he puts up with it, no complaint, nothing. And that's how some people are, and I think that's what this. But the way you captured it is very nice, and portrayed it is even brilliant actually. Ashma, the same with you actually. In your case, all these three people, they can speak Telugu. Can you speak Telugu, proper Telugu? Not still 100%. not. Yeah. Okay. So, but the way you perform, there is a lot of pain, but trying to show that everything is under carpet kind of thing. The way you portrayed this character, I really appreciate that one. So how did you approach for this, and what's your take on this? I remember when I went on set the first day, I was very nervous. I didn't know, like, even though I prepared for the script starting a week ago, I started preparing for it, and still there was confusion on the first day. And I went on the set, and I saw Sankalp there, and I said, Sankalp, I'm feeling very nervous and I'm very confused. And then Sankalp was like, Ashma, even I'm feeling very nervous and very confused. Oh my! And I think that took the edge But off. never tell that to your producer, sir. No, thank God you didn't tell her. Producer will also say, I want to be nervous. Lots of nervous. So I was feeling, there was a sense of panic because again it's a different language and I wasn't sure how to approach it. Thanks to Sankalp's words, like it took the edge off and I really calmed down and I'm relaxed trying to ask into the... basically the domain. What I liked in this is very realistic, as if you guys are really in those relationships. You guys played as if you guys married for 10 times and living behind those doors, for n number of years. Then it was so natural actually. But I have to congratulate on that, for portraying those things. But a lot credit has to go for your writing, Sankalp. And you and along with Nandu wrote the lines, Nandu and మీరు చేసిన writing was a brilliant writing. ఎంగేజింగ్ ఉంటుంది.
super engaging. At the same time, the subtexts are really great, basically. ఈ రైటింగ్ హౌ డిడ్ యూ అప్రోచ్ యాక్చువల్? అంటే క్యారెక్టర్స్ అన్నీ కూడా బిలీవబుల్ క్యారెక్టర్సే. మనం ఎక్కడో ఆర్టికల్లోనో పేపర్లోనో లేకపోతే ఎవరన్నా గాసిప్స్ తోటి విన్న క్యారెక్టర్స్. దెన్ మీ అండ్ నందు సాట్ టుగెదర్, వి రోట్ అ వర్జన్. ఆ తర్వాత ఫిల్టర్ చేసుకుంటూ మీ దగ్గరికి వచ్చింది. మీరు ఇన్పుట్స్ ఇచ్చిన దాన్ని బట్టి మళ్ళీ ఇంకొక రౌండ్ వెళ్ళి మళ్ళీ నెట్ఫ్లిక్స్కి పంపించి మళ్ళీ వాళ్ళ చిన్న ఇన్పుట్స్ ఏదో ఉంటే వాళ్ళే యాడ్ చేసుకొని ఆ తర్వాత అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన మూవీ శ్రీని గారు, మన మూవీ ఎండింగ్ అది కాదు. స్క్రిప్ట్లో అదే ఉంటుంది కానీ ఒక లైన్స్ యాడ్ అయినాయి స్టార్టింగ్లో ఎండింగ్లో. అది క్రిష్ గారు మొత్తం చూసి చూసిన తర్వాత అండ్ జస్ట్ బిఫోర్ గోయింగ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసిన తర్వాత when we added, that's really made an impact basically. దాని అంతాని ఒక జీవితంలో ఉన్న అందమైన సారాన్ని తీసుకొని పెట్టారు. ఇవి మీరు మిగతా అన్ని సినిమాలు చూసారు బేసికల్. ఇవన్నీ డ్రా చేస్తూ హౌ యూ కంపేర్ దిస్ ఎంటైర్ పెట్టకథలు, ఈ అనాలజీస్ మొత్తాన్ని పెట్టకథలు మొత్తాన్ని మీ 4 స్టోరీస్. అంటే మా 4 స్టోరీస్ స్టార్టింగ్ మెన్ వి సాట్ టుగెదర్ 4 డైరెక్టర్స్, నేను, నందిని మ్యామ్, తరుణ్ అండ్ నాగి తర్వాత జాయిన్ అయ్యాను. మేము ముగ్గురం ఫస్ట్ కూర్చున్నప్పుడు ఒక లైన్ అనుకున్నాం, ఉమెన్ని పాజిటివ్గా నెగిటివ్, దట్ ఎంపవర్మెంట్, దట్ పవర్ ఆఫ్ అ స్ట్రగుల్ లేకపోతే పవర్ ఆఫ్ అ స్ట్రెంగ్త్ ఏదో ఒక చూపించాలి అని. అక్కడ దాకానే మేము అనుకున్నాం. తర్వాత ఎవరి దారిలో వెళ్ళి కథలు రాసుకున్న తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి అయిపోయిన తర్వాత సౌండ్ మిక్సింగ్ కాడ మేము అందరం చూసుకున్నాం కథలు. అండ్ అందరిలో ఒకటి స్ట్రాంగ్ ఉంది, ఒక పిట్ట కథలది. ఒక ఉమెన్ ఒక పిట్ట కథ చెప్తుంది ఇండైరెక్ట్ వేలో ఆర్ డైరెక్ట్ వే. సో మా అందరిది ఆల్మోస్ట్ సేమ్ లైన్లో ఉంటుంది, బట్ ఎవ్రీ ఉమెన్ గోస్ టు ఎ డిఫరెంట్ జర్నీ. ఆల్ ద ఉమెన్స్ హు ఆర్ ఇన్ దిస్ స్టోరీ ఆర్ గోయింగ్ త్రూ ఎ డిఫరెంట్ ఫేజ్ అండ్ ఆల్ మెన్ ఇన్ ఎ వే ఆర్ ఐదర్ అఫెక్టెడ్ ఆర్ పనిష్డ్ ఇన్ సమ్ వే. అంటే బలిక బక్రా అవుతారు కానీ పర్ఫెక్ట్ సెట్ అయింది నాకు. హౌ దిస్ గోనా బి యూస్ఫుల్ ఫర్ యూ నో ప్రతిది కెరియర్ వైజ్ కావచ్చు, కొత్త కథలు చూడడానికి కావచ్చు, అంటే యూ యూజింగ్ దిస్ మీడియం ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ఆప్షన్ వచ్చింది కదా సార్. ఇప్పుడు నా ఒక్కడికే రాదు ఇది. 30 minutesలో స్టోరీలు రాయొచ్చు తీయచ్చు అనే ఒక నమ్మకం ఇప్పుడు చాలామంది ఫ్రెష్ డైరెక్టర్స్కో, కొత్త డైరెక్టర్స్కో, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డైరెక్టర్స్కో దిస్ గివ్స్ అండ్ హోప్. నువ్వు ఎలా తీసుకోబోతున్నావు దీన్ని, ఆపర్చునిటీని హౌ ఇట్స్ గోనా మల్టిప్లై? అంటే ఇది ఇప్పుడు చాలామంది చూస్తారు, అండ్ తెలుగులో ఫస్ట్ టైం ఇలాంటి డిఫరెంట్ స్టోరీ రావడం, అండ్ ఇది 190 కంట్రీస్లో రిలీజ్ అవుతుంది అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా డబ్ అవుతుంది సబ్ టైటిల్స్తో. సో అంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది ఇప్పుడు. సో పీపుల్ ఆర్ ఫ్లాకింగ్ టు ద థియేటర్స్ అండ్ అస్ అ మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఏరియా. అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ అనదర్ ఎడిషనల్ మీడియం OTT. ఇదొక ప్లాట్ఫామ్, అదొక ప్లాట్ఫామ్ బేసికల్. రెండింటి మీద హౌ వీ గోనా రీడ్ ఆన్? నాకు తెలిసి ఇట్స్ గుడ్ దట్ వీఆర్ వాచింగ్ మూవీస్ ఎట్ హోమ్ అండి, బికాస్ దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ మనకి చూడడానికి. లైక్ ఐ హ్యావ్ టు కమిట్ 2 hours 3 hours at a time అంటే I'll do it at my will, and that also gives a little flexibility for the storyteller. And all they have to do is like make them watch for 2 minutes, 3 minutes, and then if they want to watch the 4th minute, then your skill is at test. Your art is at test. So people will watch the movie once it is on there. So every film will find its audience. But people like us, manki theatre is the first law. and so probably I can see both happening. Coexisting basically. But as you said, ఫస్ట్ 4-5 minutes చూసిన తర్వాత ఇట్ డిసైడ్స్. బట్ నేను పెట్టగలలు చూశాను, ఈ కథ కూడా చూశాను కాబట్టి ఫస్ట్ 2 minutes, నాట్ ఈవెన్ ఫస్ట్ 1 minuteలోనే యుల్ గెట్ హుక్ టు దిస్ అండ్ పీపుల్ విల్ వాచ్ ద ఎంటైర్ థింగ్ అండ్ ఇట్ విల్ బి ఏ big hit. More than that, it will be helpful for all of us to tell more brilliant stories. Right. And all the best once again, Sankalp garu, Isha. Thank you so much. Thank you so much. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.